హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిమోతి 1318. నైట్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటే అరకు వెళ్తున్నాను. 2 డేస్ షూట్ ఉండింది. వైజాగ్లో 1 డే, సెకండ్ డే అరకు. వైజాగ్లో ఫస్ట్ డే కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఇంకా స్టార్ట్ అయ్యాము. ఫైనల్గా అరకు అయితే రీచ్ అయిపోయాము. మేము అరకు రీచ్ అయ్యేటప్పటికి 8:30 అలా అయ్యింది. ఇంకా మేము ప్రకృతి రిసార్ట్స్ అయితే తీసుకున్నాము. ఇది అరకు స్టార్టింగ్లో బ్రిడ్జ్ దాటగానే వస్తుంది. రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే ఇలా ఒక మినీ హాల్ అయితే ఉంది. ఇందులో సిట్టర్స్ ఇలా సెట్ చేశారు. మెయిన్ రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే ఈ విండో వ్యూ ప్లస్ బెడ్ చాలా బాగా నచ్చింది. అందులోంచి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మా వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఎంట్రీ అవ్వగానే కూర్చుండిపోయారు. బాల్కనీ నైట్ అవ్వడం వల్ల ఏం తెలియడం లేదు. ఫైనల్గా రూమ్ అయితే ఇలా ఉంది. మార్నింగ్ వ్యూ తీద్దాం అనుకున్నాను, బట్ మేము ఎర్లీగా షూట్కి స్టార్ట్ అయిపోయాం. అందుకే వీడియో ఏం తీయలేదు. నైట్ క్యాంప్ అయితే షూట్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అది కంప్లీట్ అవ్వడానికి 12 అలా అయ్యింది. ఇంకా మార్నింగ్ 6 o'clockకి షూట్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ కార్లో షూట్ ఉంటే అది కంప్లీట్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి అరకు పినరికి స్టార్ట్ అయ్యాము. ఫుల్గా వర్షం పడడం వల్ల వెదర్ అయితే చాలా బాగుంది. ఆ క్లౌడ్స్, కొండలు, రెయినీ టైంలో అదంతా చాలా బాగుంటాయి అరకులో అయితే. అరకు పినరికి కూడా వచ్చేసాము. ఇది అరకు నుండి జైపూర్కి వెళ్ళే రోడ్లో ఉంది. ఇక్కడ షూట్కి 1000 రూపీస్ ఎంట్రీ టికెట్. నేను ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావడము. ఈ ఎంట్రీలో బ్రైడ్ అండ్ గ్రూమ్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు. చినుకులు కూడా పడుతున్నాయి. నైట్ పడుకోకుండా అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకున్నాం. అందుకే మార్నింగ్ లేట్గా లేచి ఇంకా అలానే వచ్చేసాను నేనైతే. ఇంకా నేను నదియా ఎంట్రీలో కొన్ని పిక్స్ తీసుకున్నాము. తిను ఈ జర్నీలో చాలా క్లోజ్ అయిపోయింది. చాలా ఫ్రెండ్లీగా, జోయల్గా ఉంది. ఇంకా బ్రైడ్ వాళ్ళ పిన్నితో కూడా కొన్ని పిక్స్ అలా తీసుకున్నాము. ఇది ఎంట్రన్స్లో ఇలాగ వుడెన్తో బాగా సెట్ చేశారు. ఒకప్పుడు ఈ చెట్లు అవి చాలా ఎక్కువగా ఉండేవి, బట్ ఇది ఇప్పుడు బాగా సెట్ చేస్తున్నారు. ఈ ఏరియా ఎవరికి వచ్చిందో చాలా బాగుంది. ఆ పెద్ద పెద్ద చెట్లు అవి చాలా బాగున్నాయి. ఇక్కడ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుందట, బట్ మేము మార్నింగ్ టైంలో వచ్చాము అండ్ రెయినీ కూడా ఉండడం వల్ల అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. ఇంకా ఈ ఆంటీ ఎవరు ఉన్నారు కదా, ఈమె నాన్ స్టాప్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తూనే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో కాల్ చేసి చూపించడము, లేదంటే అలా కంటిన్యూ వీడియోస్ తీస్తూనే ఉన్నారు. ఆమెతో కూడా చాలా బాగా టైంపాస్ అయింది. ఇక్కడ నేను సెల్ఫీ తీస్తున్నా అని పోజ్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. బట్ వీడియో అని చెప్పగానే నదియే షాకు. ఎంతైనా గర్ల్స్ కదా, కొంచెం ఆ పిచ్చి ఆటోమేటిక్గా ఉంటుంది. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత సో వ్యూ ఇది వచ్చేసి వుడెన్ డెక్. ఇలా ఉంది. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉందన్నారు. వ్యూ అయితే చాలా బాగుంది. ఫోటోషూట్స్కి గట్టా ప్రీ వెడ్డింగ్ షూట్కి చాలా బాగుంటుంది లొకేషన్. ఈ లోపల ఉయ్యాలలు, జారుడు బల్ల ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఉయ్యాలు చూడగానే ఆటోమేటిక్గా కిడ్ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టము. ఊగడానికి చాలా బాగుంటుంది. వాటర్గా ఉంది వర్షం పడడం వల్ల. అయినా కూడా ఇంకా ఎలాగైనా ఊగేద్దామని చెప్పేసి ఇంకా నేను నదియే కలిసి ఇద్దరం ఊగేస్తున్నాం అన్నమాట. ఫుల్గా వాళ్ళు బాగా టీచ్ చేస్తూనే ఉన్నాడు తనని. ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. నాకు వీళ్ళతో కూడా చాలా బాగా టైం పాస్ అయిపోయింది. కొత్త పాత అని లేకుండా చాలా బాగా కలిసిపోతున్నారు వీళ్ళు కూడా. ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ఈ జర్నీని అయితే. మామూలుగా అయితే ఫోటోషూట్ అనగానే చాలా బోరింగ్గా అనిపిస్తుంది ప్రీ వెడ్డింగ్ షూట్, బట్ నాకు ఇక్కడ చాలా బాగా టైం పాస్ కూడా అయిపోయింది. ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నాను కానీ ఎక్కడ మేకోవర్ వీడియో క్లిప్స్ తీయలేదు. ఫైనల్గా ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసాను. ఇంక ఇక్కడ నుండి నెక్స్ట్ టెంపుల్తో ఒకటే షాట్ ఉంది, అందుకని చెప్పేసి ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే తీయించాను. ఫోటోషూట్ అంటేనే కష్టాలు. ఎన్ని చెప్తారో ఈ ఫోటోగ్రాఫర్స్, ఇలా లేదు అలా లేదు, ఇక్కడ నుండి అక్కడ నుండి అని ఫుల్గా ఏదేదో చెప్తూ ఉంటారు. వాళ్ళు తీసే సింగిల్ పిక్ గురించి ఎన్ని పిక్స్ తీస్తారో దానికి తగ్గట్టు వర్షం కూడా అలా వస్తూనే ఉంది. ఇక్కడ షూట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా టెంపుల్లో షూట్ ఉంది కదా, దానికి రెడీ చేస్తున్నాను. ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి ఒక టెంపుల్కి వెళ్తున్నాను. టెంపుల్కి అవుట్డోర్ ఫోటోషూట్ అంటేనే ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, ఏం ఉండదు. 2:30 అలా అయిపోతుంది. ఇప్పుడైతే అక్షయకి వచ్చాము. చాలా ఆకలేస్తుంది. ఇంకా ఏదో ఒకటి తినేయాలి ఫాస్ట్గా. బుద్ధుడు విగ్రహం మా ఇంటికి
ఎగ్స్ పెట్టుకోవడానికి ఈ టైప్ ఆఫ్ ఉన్నాయి. ఎగ్స్ పెట్టుకునేది, బట్ పైన ఉంటుంది, కింద వచ్చేసి ఐరన్ దాంతో నెట్ లాగా వస్తుంది అన్నమాట బుట్ట. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.